హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను చేయబోతున్న వ్లాగ్ వచ్చేసి పాండిచేరిలోని 2 నంబర్ బోట్ హౌస్ అలానే ప్యారడైజ్ ఐలాండ్ వ్లాగ్ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియోలో నేను ఈ 2 నంబర్ బోట్ హౌస్ గురించి ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ కనుక ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. మేమైతే ఈ 2 నంబర్ బోట్ హౌస్కి అయితే రీచ్ అయిపోయాము. ఇది పాండిచేరి నుంచి 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 2 నంబర్ బోట్ హౌస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ 2 నంబర్ బోట్ హౌస్ ఎంట్రీ టికెట్ విషయానికి వస్తే అడల్ట్స్ అండ్ కిడ్స్ ఇద్దరికి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. కార్ పార్కింగ్ చేసుకోవడానికి చాలా స్పేషియస్గా ఉంటుంది ఫ్రెండ్స్. 4 వీలర్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఈ ఎంట్రీ టికెట్ కౌంటర్ నుంచి కొంత దూరం అయితే నడవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, రెస్టారెంట్ అయితే ఉంది. లోపల మొత్తం కూడా ఈ విధంగా చెట్లతో అయితే చాలా చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా వరకు షాప్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ 10:30 పైన ఓపెన్ చేస్తారు. ఒక స్టాల్ అయితే ఓపెన్లో ఉంది. ఇక్కడ కూల్ డ్రింక్స్, స్నాక్స్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఈ 2 నంబర్ బోట్ హౌస్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది ఫ్రెండ్స్. ఈ 2 నంబర్ బోట్ హౌస్ నుంచి మనల్ని ఐలాండ్కి అయితే తీసుకెళ్తారు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఐలాండ్ దగ్గరే ప్యారడైజ్ బీచ్ ఉంటుంది. మరి ఈ 2 నంబర్ బోట్ హౌస్లో బోటింగ్ ప్రైసెస్ విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి మనకి స్పీడ్ బోట్ అంటే 2 సీటర్, 3 సీటర్, 5 సీటర్, 9 సీటర్ ఇలా ఉంది ఫ్రెండ్స్. బట్ మేము వెళ్ళిన రోజునైతే ఆ స్పీడ్ బోట్ అయితే అవైలబుల్గా లేదు. షేరింగ్ బోటే ఒకటే ఉన్నిందనమాట. దానికి పర్ పర్సన్ వచ్చేసి 300 ప్లస్ జిఎస్టీ అయితే ఛార్జ్ చేశారు. ఈ బోట్లో ఏంటంటే 10 మెంబర్స్ వెళ్ళొచ్చు అనమాట. ఇది షేరింగ్ బోట్. మీరు ఎంత ఎర్లీగా రీచ్ అయితే క్రౌడ్ అనేది తక్కువగా ఉంటుంది. నేను వెళ్ళింది వచ్చి వీక్ డేస్ కాబట్టి క్రౌడ్ అసలు లేదనమాట. వీకెండ్స్లో అయితే చాలా ఫుల్గా ఉంటారని ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పారు ఫ్రెండ్స్. ఇంకా మా బోటింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. అసలు బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే తప్పకుండా మీరు చేయాలి ఫ్రెండ్స్. పాండిచేరికి వస్తే ఈ 2 నంబర్ బోట్ హౌస్ నుంచి ఐలాండ్ వరకు చాలా బాగుంటుందన్నమాట. బోటింగ్ ఎక్స్పీరియన్స్ దూరంగా కనిపిస్తుంది కదా, అదే అన్నమాట ఐలాండ్. ఇక్కడ నుంచి ఈ బోట్ హౌస్ నుంచి ఐలాండ్ వరకు వెళ్ళాలంటే 15 మినిట్స్ పడుతుందన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఈ ఐలాండ్ దగ్గరికి రీచ్ అయిపోయాము అనుకునేసరికి ఒక పెద్ద ప్రాబ్లం అయితే వచ్చి పడింది ఫ్రెండ్స్. మీరు మధ్యలో గమనిస్తే శాండ్ అయితే తేలుతూ ఉందన్నమాట. అక్కడ ఏంటంటే వాటర్ ఫ్లో అనేది లేదు. వాటర్ ఫ్లో లేక శాండ్ అనేది పైకి తేలుతూ ఉంది. అందువల్ల మా బోట్ అయితే ముందుకు వెళ్ళలేక ఇక్కడే ఆగిపోయాం ఫ్రెండ్స్. చాలాసేపు అయితే ఇక్కడే వెయిట్ చేసామన్నమాట. పెద్ద లోతు అయితే లేదనమాట. అక్కడక్కడ వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంది. మిడిల్లో అయితే మొత్తం మట్టే ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ ఈ విధంగా వాటర్ మధ్యలో అయితే మేము స్టాప్ అయిపోయాము. ఇక్కడ మీరు చూడొచ్చు, శాండ్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. నేరుగా కనిపిస్తుంది కదా ఒడ్డు, అక్కడికైతే రీచ్ అవ్వాలన్నమాట. వీళ్ళు ఏం చెప్పారంటే నడుచుకునే వెళ్ళిపోవచ్చు, అంత లోటు ఏమీ లేదు అనేసి. బట్ కొంత దూరం వచ్చి వాటర్ అనేది ఫ్లో ఎక్కువగా ఉంది. అలా నమ్మి మనం బై వాక్ వెళ్ళలేము కదా, కాబట్టి ఆయన కొంత దూరం అయితే బోట్ని అయితే తోసారు. బోట్ ఏమైనా మూవ్ అవుతుందా వాటర్ ఫ్లో ఉన్న చోట అనేసి, బట్ మూవ్ అవ్వలేదు. కాసేపు అయితే ట్రై చేయగా వాటర్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అయ్యింది ఫ్రెండ్స్. మళ్ళీ మేమైతే వేరే పక్క ఒడ్డుకైతే వెళ్ళడం స్టార్ట్ అయ్యాము. అటు సైడ్ వాటర్ ఫ్లో అనేది పూర్తిగా తగ్గిపోయింది. మొత్తం శాండే పైకి ఉంది. బోట్ అయితే మూవ్ అయ్యే ఛాన్స్ లేదు. సో వేరే పక్కగా అయితే ఒడ్డుకైతే రీచ్ అయ్యాము. ఇక్కడితో బోట్ అయితే స్టాప్ చేసేసారు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అసలు బోట్ మూవ్ అయ్యే ఛాన్స్ లేదని చెప్పారనమాట. మాతో పాటు కొంతమంది వర్కర్స్ కూడా వచ్చారు, ఈ ఐలాండ్లో పనిచేసే వాళ్ళు. వాళ్ళు ఏం చెప్పారంటే సమ్టైమ్స్ ఇలానే జరుగుతూ ఉంటుంది, వాటర్ ఫ్లో లేకుండా ఈ శాండ్ అనేది పైకి వచ్చేసి బోట్ ఈ విధంగానే ఆగిపోతూ ఉంటుందని చెప్పారు. అటుపక్క ఒడ్డుకైతే మనం వెళ్ళాలి, బట్ అటుపక్క వెళ్ళే ఛాన్స్ లేకుండా ఈ పక్కనైతే డ్రాప్ చేశారు.
ఈ పని చేసే ఒక వ్యక్తి అయితే వెళ్ళి చూస్తాను, మనం వాటర్లోనే బై వాక్ అయితే వెళ్ళగలుగుతామా లేదా అనేసి ఆయన అయితే చూస్తున్నారు, ఏమైనా బై ఛాన్స్ ఏమైనా ఉందేమో అనేసి. ఇక్కడే కొద్దిసేపు అయితే వెయిట్ చేసాము. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఈడెన్ బీచ్ అనమాట. ఈ ఈడెన్ బీచ్ ఈ దూరంగా కనిపిస్తుంది కదా, ఈ ఐలాండ్ లోపల ప్యారడైజ్ బీచ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొక బోట్ అయితే వచ్చింది, సేమ్ అదే పరిస్థితి, వాటర్ లేకుండా అది మధ్యలో అయితే ఆగిపోయిందనమాట. అరౌండ్ ఇక్కడ మేము 15 మినిట్స్ అయితే వెయిట్ చేసాం ఫ్రెండ్స్. అసలు కొంత దూరం వరకు అయితే శాండ్ బాగా క్లియర్గా కనిపిస్తుంది, కొంత దూరం వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండడం వల్ల అసలు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి బై వాక్ వెళ్ళే ఛాన్స్ లేదని చెప్పేశారు. అలా కొద్దిసేపు వెయిట్ చేయగా ఒక బోట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ వాటర్ ఫ్లో కొద్దిగా ఇంక్రీజ్ అయ్యింది, ఇంకా ఐలాండ్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇలా ఈ వాటర్ మధ్యలో బోట్ ఆగిపోవడం, అక్కడ నుంచి మేము ఈ ఐలాండ్కి రీచ్ అవ్వడానికి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఇవంతా కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. నేను లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయనే లేదు. మేమైతే ఈ ఐలాండ్కి రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్, చాలా సేఫ్గా అయితే. బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. తప్పకుండా మీరు పాండిచేరికి వస్తే ఈ 2 నంబర్ బోట్ హౌస్ నుంచి ఐలాండ్కి వెళ్ళే దారిలో బోటింగ్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలానే పాండిచేరిలోనే టాప్ 4 బీచెస్ వ్లాగ్ అయితే మన ఛానల్లో ఇదివరకే చేశాను ఫ్రెండ్స్. మీలో ఇంకా ఎవరైనా ఆ వీడియోని చూడకుండా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి ఆ వీడియోని కూడా చూసి లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే ఐలాండ్ లోపలికి కొంత దూరం నడవాల్సి ఉంటుందన్నమాట. ఐలాండ్ మొత్తం కూడా చెట్లతో అయితే చాలా చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఐలాండ్కి వచ్చే వాళ్ళు స్నాక్స్ అండ్ ఫుడ్స్ అన్నీ కూడా క్యారీ చేసుకొని రండి ఫ్రెండ్స్. సమ్టైమ్స్ లోపల షాప్స్ అనేవి ఉండదన్నమాట. ఈ లోపల కూడా కొన్ని రెస్టారెంట్స్ అన్నీ కూడా ఉంటుందని చెప్పారు. మరి చూద్దాం ఏ షాప్స్ ఉన్నాయి అనేది. ఎంట్రన్స్లో బోర్డ్ అయితే చూస్తున్నా కదా, ప్యారడైజ్ బీచ్ అనే బోర్డ్ అయితే ఉంది ఫ్రెండ్స్. లోపల మొత్తం కూడా మనకి చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్. ఈ ఐలాండ్ లోపల అక్కడక్కడ మనకి ఇలాంటి హట్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సమ్మర్ సీజన్లో అసలు ఎండ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అలాంటప్పుడు ఇలాంటి హట్స్ కింద కూర్చొని రిలాక్స్ అవ్వడానికి ఈ ఐలాండ్లో చాలా వరకు ఇలాంటి హట్స్ అయితే మనం చూడొచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంకొక హట్ అయితే ఉంది. ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూస్తే డ్రెస్సింగ్ రూమ్ అనమాట, వాష్రూమ్ అండ్ డ్రెస్సింగ్ రూమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ప్యారడైజ్ బీచ్ చాలా క్లీనెస్ట్ బీచ్ అనమాట, లైక్ ఈడెన్ బీచ్ లాగే ఈ ప్యారడైజ్ బీచ్. ఈ ప్యారడైజ్ బీచ్ని వైట్ శాండ్ బీచ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ప్లాస్టిక్ ఫ్రీ జోన్ ఫ్రెండ్స్, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుందన్నమాట ఈ ప్యారడైజ్ బీచ్. వీకెండ్స్లో అయితే అసలు ఫుల్ క్రౌడ్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను వీక్ డేస్ వచ్చాను కాబట్టి క్రౌడ్ అనేది చాలా తక్కువగా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది ఒక ప్రైవేట్ బీచ్ లాగా కూడా అని చెప్తారు ఫ్రెండ్స్. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో పీస్ఫుల్గా బీచ్లో ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ ప్యారడైజ్ బీచ్ నేను సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, క్రౌడ్ అనేది అస్సలు ఉండదన్నమాట. లోపల మొత్తం కూడా చూస్తున్నా కదా, మొత్తం టెంకాయ చెట్ల మధ్యతో అయితే మనం వెళ్తూ ఉంటాము. లైక్ మనకి గోవాలో ఏ విధంగా ఉంటుందో సేమ్ అదేలాగా మనం ఈ ప్యారడైజ్ బీచ్లో చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ ప్యారడైజ్ బీచ్లో రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, కాకపోతే అవన్నీ కూడా 11 o'clock పైన ఓపెన్ చేస్తారంట. అందుకే సేఫ్టీకి ఈ ఐలాండ్కి వచ్చే వాళ్ళు ఫుడ్ ఐటమ్స్, స్నాక్స్ అవన్నీ కూడా క్యారీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎమర్జెన్సీకి వాటర్ బాటిల్ కూడా అవైలబుల్గా లేదు నేను వెళ్ళిన రోజు. ఇంకా ఈ ప్యారడైజ్ బీచ్లో 2 వాచ్ టవర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇక్కడ నుంచి ప్యారడైజ్ బీచ్ ఫుల్ ఓవర్ వ్యూ అయితే చూడొచ్చు అనమాట. చాలా బాగుంది, అసలు క్రౌడే ఉండదన్నమాట. ఈ బీచ్లో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చాలా చక్కగా ఎంతసేపు అయినా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఓవరాల్గా ఈ బీచ్ మొత్తంలో ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, హట్స్ టైప్ అయితే చాలా బాగుంది. చల్లగా ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వడానికి చైర్స్ చాలా బాగుందన్నమాట ఓవరాల్గా. అక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ప్రైవేట్ బీచ్ ఫ్రెండ్స్. అక్కడ ఇంకా చాలా యాక్టివిటీస్ ఉంటాయి, లైక్ వాటర్ యాక్టివిటీస్, ఫన్ గేమ్స్ అవన్నీ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అక్కడికి వెళ్ళాలంటే వేరే రూట్ నుంచి అయితే వెళ్ళాలన్నమాట, ఇక్కడ నుంచి వెళ్ళే ఛాన్స్ లేదు.
ఈ ప్యారడైజ్ బీచ్లో కూడా చాలా రైడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. హార్స్ రైడ్స్, డాంకీ రైడ్స్, ఏటీవీ రైడ్స్, ఫన్ యాక్టివిటీస్. కాకపోతే నేను వెళ్ళిన రోజునైతే ఎలాంటి రైడ్స్ అయితే చూడలేదు ఫ్రెండ్స్. ఐ థింక్ ఆ రైడ్స్ అన్నీ కూడా వీకెండ్స్లోనే ఉంటుందని అనుకుంటున్నాను. వీకెండ్స్లోనే పాండిచ్చేరిలోనే ఆల్మోస్ట్ టూరిస్ట్ స్పాట్స్ అంతా కూడా క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. వీక్ డేస్లో క్రౌడ్ తక్కువగా ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ రోజు 2 నంబర్ బోట్ హౌస్ అలానే ప్యారడైజ్ బీచ్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, కమెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.